ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దొడ్డబళ్ళారపుర స్వామీజీ అతన్ని సోఫా దగ్గరకు పిలిచి తన స్థలం ఇప్పించేందుకు సాహసం చేశాడు. ఆ మహిళ తన ఆర్థికంగా సహాయం చేసుకుని తన సోఫా దగ్గరకు పిలిచాడని ఆరోపించింది. ఆ గదిలోకి వస్తే తన డబ్బిస్తానని స్వామీజీ ఫోన్లో చెప్పాడు. మేలుకోట మార్చి వాల్మీకి గురుకుల పీఠానికి చెందిన స్వామీజీ బ్రహ్మానంద గురూజీపై ఆరోపణలు. రోజు ఫోన్ చేసి వేధించేవాడన్న ఆరోపణలపై ఆగ్రహం. అనేకసార్లు బిగ్గరగా ఆడియో మరియు వీడియో కాల్స్ చేయడం ద్వారా మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు. ఆడియో మరియు వీడియో తొలగించమని మహిళను ప్రలోభపెట్టాడని ఆరోపణలు. బ్రహ్మానంద గురించి మాట్లాడుతున్న ఆడియో వీడియోలను మహిళ మొబైల్లో బంధించారు. ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వేధింపుల ఆరోపణలు. ఆడియో మరియు వీడియోలతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ తనకు న్యాయం జరగలేదని మహిళ ఏడ్చింది. బ్రహ్మానంద గురూజీ మరియు అతని భార్య నాపై వేధింపులు మరియు దుర్వినియోగ ఆరోపణలు చేశారు. బాధిత మహిళ నుండి న్యాయం కోరుతూ వీడియోలను నాకు చూపించి న్యాయం చేయండి. బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్ళాపూర్ తాలూకులోని మేలకోటకు చెందిన బ్రహ్మానంద గురూజీ. హలో, చెప్పు ఎలా బుధవారం అయ్యేలే రూమ్కి రా ఇస్తాను. రూమ్కి రావాలా? సరే వాపస్ ఇప్పించి పోనీ అడుగుపోయి ఇస్తా. పోయి ఇప్పించుకోపోండా, ఫోన్ చేసి చెప్తాను. నువ్వు చెప్తే తనే ఆపద, నువ్వు వచ్చింటు తనే ఇప్పుడు నువ్వు చెప్తే తనే వాళ్ళు ఇచ్చేది. అదే ఫోన్ చేసి చెప్తాను. చెప్తుందా ఫోన్ చేసి? నువ్వు చెప్పి ఇంకేం చేసేకైతుంది. సరే చెప్తాను పో. నువ్వు ఇచ్చేళ్తా దుడ్లు? రూమ్కి రా, వస్తావా? రూమ్కి వచ్చేయలేదు. నువ్వు ఎప్పుడు ఇస్తే నేను ఎవడు వస్తాను. నువ్వు ఎవడు ఇస్తే ఎవడు వస్తాను. నువ్వు దుడ్లు వస్తేనే నేను దుడ్లు ఇస్తానని చెప్పి అన్నీ ఇట్లే చేస్తాను, అన్నీ ఇట్లే మాట్లాడుతూ ఉండవు. నేను అట్లే మాట్లాడేది. నాకేం ఫ్రీగా ఇచ్చా టిక్లా నీకే? ఫ్రీగా నాకేం ఫ్రీగా దుడ్లకు మాత్రం నేను కావాలా? నీకు ఎంజాయ్ చేసేకి నక్కుని అందరితో మాట్లాడక వేరే వాళ్ళు కావాలా? నేనేంటికి నీకు దుడ్లు? పోనీ ఇట్లా వాళ్ళని చెప్పు. నేనేం చెప్పు, నువ్వే మాట్లాడుతూ ఉంటావు కదా. మాట్లాడతా మా అమ్మ ఎవరితో ఎట్లా మాట్లాడుతూ ఉంటావు తెలుసు నాకు. సరే ఇప్పుడు ఫోన్ చూసిండవా? లేకపోతే నువ్వు ఎవరిని మాట్లాడుతా డైరెక్ట్ చూసిండవా? చూస్తే మాట్లాడాలి కానీ చూసినట్లుగానే చూసిందంటే మాట్లాడతావు, చెప్తా ఉండేది. పొద్దున నీ బిడ్డలతో అనిపెట్టు, పొద్దున నేను ఎవరు మాట్లాడుతా అంటే ఇప్పుడు అని నాకేం తెలుసు నువ్వు మాట్లాడుతావు. నువ్వు చెప్తా ఉండేది ఇట్లా మాట్లాడుతూ ఉంటావు. చెప్తాను కదా మాట్లాడతా. నేను మాట్లాడలేదు నీ తవా, నీకు కొంచెము ఫీలింగ్ ఉండలే ఏమీ లే. పాపం గుల్కొని ఫోన్లో మాట్లాడుకుని నా ముందరే మాట్లాడుతా ఉంటా, గుల్కొని మాట్లాడతా. మా అమ్మని మాట్లాడుతా ఉంటున్నా. ఎన్నట్లు మాట్లాడతావు? నేను అదే ఇప్పుడు సరే మా అమ్మని కాదు వేరే వాళ్ళని చెప్పించి నీ బిడ్డల మీద అనిపెట్టు. నేనేంటి పెట్టద్దా? ಮತ್ತೆ నేనంటే పెట్టద్దా? నాకు తెలుసా నువ్వు మాట్లాడింది అది? ಮತ್ತೆ చెప్తే నమ్ము కదా. నమ్ముకుని నువ్వు చెప్పాలా? లేదు నాకు ఇంత అనుమానం ఉంది, నువ్వు వేరే వాళ్ళనే మాట్లాడుతా ఉండేది అని చెప్పాలా. నువ్వు ఎవరన్నా మాట్లాడుకో, నాకేంటికి. కానీ నేను దుడ్లకి నీ దగ్గరకు వస్తాను అని ఏమనింది కూడా నాకేం తిక్కలా ఇచ్చేదానికి నువ్వు వస్తే ఇస్తాను అంటాను. నేను వడ్డీకితానే అడుగుతా ఉండేది, ₹1 వడ్డీకితానే అడుగుతా ఉండేది. నువ్వు అన్ని యాభై సంబంధాలు లేవు కదా, రూమ్కా ఇస్తాను. నీకు వచ్చాక ఇంట్రెస్ట్ లేదంటే క్యాన్సిల్ చేస్తాను. ఓకేనా? నేనేం చేయాలా నీకే కదా? నువ్వు నన్ను బిజినెస్ తరనే చూస్తా ఉన్నావు కదా. నేను బిజినెస్ చూడే నువ్వు బిజినెస్ తర చూసింది. ఎంత నీచంగా మాట్లాడుతూ తెలుసా మనం. అదన్నా కొంచెం అర్థం చేసుకుని ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. ఎంత నీచంగా అది నన్ను అనేది కాక మా అమ్మని అందరినీ అంటివి. కానీ నేను ఏమన్నా మాట్లాడుతున్నా. ఎంత తాళమైందో కొంచెమైనా అర్థం చేసుకుంటాడవా? అది ఉర్లేసుకునే చచ్చిపోవాలి అట్లా పరిస్థితిలో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఎట్లా చెప్పు? నువ్వే పోతే పోనీ చేయలేదు. ఎవరు మాట్లాడుకున్నావు? నేను చేయలేదా? నేను ఎట్లేదు, నువ్వేం చేయలేదు.
అంతా పాపం గుల్కొని మాట్లాడుతా ఉంటవి. ఎన్ని జ్ఞానం చెప్పని చేస్తావు? చేస్తున్నాను కదా, చేస్తూనే ఉన్నాను, పొడుగు చేస్తూనే ఉన్నాను. నువ్వే ఫోన్ అక్కడ మూర్తిని ఫోన్ చేస్తాను, మూర్తిని చేస్తాడు, నేను చేస్తాను, చేస్తూనే ఉండము. నువ్వెందుకు నువ్వే ఫోన్ నేనా నువ్వు వయసు పెట్టింది వాళ్ళు ఇట్లా అంతా ఇచ్చేస్తాడు కాదు. ఇన్నాళ్ళు ఫోన్లు చేయలేదు కదా, ఇవిడేందుకు చేస్తా ఉండవు 2-3 దినాలు ఇంకా. కాదు ఎంత నీచంగా మాట్లాడితే తెలుసా నువ్వు? కాదు ఏంటి చేస్తా ఉండవు చెప్పు. చూడు అక్కడికి నీకు దుడ్లు కావాల్సింటే మాత్రము నేను కావాలా? దుడ్లు కావాల్సింటే నీ మాట నీకే చెప్తాను. దుడ్లకి నేను నిన్ను చేసినట్లుగా అయితే నేను ఫ్రీగా అడుగుతా ఉంటాను కదా. ಮತ್ತೆ అందరూ పొందాయంటే నాకు అవసరం లే. నేను ఫ్రీగా అడగలేదు, నేను వడ్డీకి అడుగుతాను అంతానే. ₹1 వడ్డీ ఇస్తానని చెప్తాను అంతానే. అది వేరే ₹1 వడ్డీ ఇస్తానని చెప్పి నాకు అవసరం లే. నీకు ఆ పద్ధతి చెప్పి ఇట్లా 8లోగా నేను చూస్తాను అంతే, దాని మీద నాకు ఇంకా అయ్యలేదు. అయితే చూడలంతో వద్దు అని చెప్పి నేను ఆదవా ఒప్పుకునేస్తున్నాయి. సరే అని చెప్పి ఏమో 11కి ఒప్పించేస్తే అయిపోయాను అనుకో. అయిపోయింది ఇంకా కూడాను నేను అప్పుడేనంటే ఏమో బాధపడేదవ్వు అంటే వద్దు అని చెప్పేసేదవ్వు అనుకో. నేను సరే ఇస్తాను చెప్పి అనుకోని నువ్వు ఇంక దగ్గరకు వచ్చింది ఇంకా చేతులు తెస్తే మేము ఎక్కడ పోవాలి చెప్పబోతే పని. అదే నేను చెప్తా ఉండేది, నువ్వు ఎప్పుడు నాతో నీకు పాపం అర్షిస్తి కదా, అట్లా ఎక్స్పెక్ట్ పెట్టినాడు. నేనేం నీకు సపోర్ట్ చేయాలా? దానికే నేను డిసైడ్ చేసినాను, నీకు దుడ్లు కావాలా నాకు ఎంజాయ్మెంట్ కావాలా, వస్తే ఇస్తా లేదు ఇంట్లో అంతే. నువ్వు అదే తరతానే చూస్తా, నేను అదే తర చూస్తా. సరే వాపస్ ఇప్పించి పోను ఊరికే వాపస్ ఇప్పించి ఊరికే ఫోన్ చేసి చెప్తాను, పోయి ఇప్పించుకోపో. చెప్పు సరే అట్లనే చెయ్యి, చెప్తాను పో. సరే బుధవారం వెళ్దా? మేము బుధవారం పోతే అవుతుందా? వాళ్ళకి చెప్తే నువ్వు నువ్వు చెప్పింటావు అందాపటికి నేను బుధవారం పోయే కొందికి. సరే